మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అభిమానులకు, మైత్రి న్యూస్ ప్రేక్షకులకు ఈ సంవత్సరం అందరికీ అన్నింటా గెలుపును అందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేనాపతి సోమశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్, డిజైర్ టు డిజైనింగ్ ఆర్కిటెక్చరల్ అండ్ స్ట్రక్చరల్ కన్సల్టెన్సీ, 97వ వార్డు, చిన్నముసిరివాడ, పెందుర్తి, గ్రేటర్ విశాఖపట్నం. మైత్రి న్యూస్ ప్రేక్షకులకి మరియు డిజైర్ టు డిజైన్ ఇంజనీర్ సంస్థకు సంబంధించిన క్లయింట్స్ కి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు మైత్రి న్యూస్, ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైసీపీ నుండి టీడీపీలోకి, నాతవరం నుండి 30 మంది ముఖ్య నాయకులకు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి అయ్యన్న. నర్సీపట్నం మాజీ మంత్రి అయ్యన్న నివాసం వద్ద సోమవారం నాతవరం మండలం గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 25 మంది నాయకులతో పాటు కేవీ శరభవరం మాజీ సర్పంచ్ దూసరి మహాలక్ష్మి తన 5 అనుచరులతో టీడీపీలో చేరారు. వీరికి స్వయంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ కండువాలు వేసి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నూతన సంవత్సరం రోజున వైసీపీ నుండి నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి రావడం శుభ సూచకం అన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి టీడీపీ, జనసేనలోకి చేరడం జరుగుతుందన్నారు. జగన్ సైకో పాలనతో రాష్ట్ర ప్రజలు, అధికారులు, యువతే కాకుండా స్వంత వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు విసిగిపోయారన్నారు. వీరంతా రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. నూతన సంవత్సరంలో ఆ సందర్భంగా అందరికీ కూడా కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఏం కోరుకుంటామంటే కొత్త సంవత్సరంలో మంచి జరగాలని భగవంతుడు కోరుకుంటాం. ఈవేళ నాకు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే రేపు 3 నెలలు ఎలక్షన్ జరగబోతున్నాయి. చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఈ రాష్ట్రానికి. రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఎలక్షన్ రేపు జరగబోయే ఎలక్షను. ఇటువంటి టైంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉంది. కష్టకాలంలో ఉన్న టైం ఇది. మాకు ప్రజలందరినీ కూడా ఒప్పించి రాష్ట్రం భవిష్యత్తు కోసం బాగు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో, ఇటువంటి క్లిష్టమైన సమయంలో ఈ నాయకులందరూ కలిసి, తెలుగుదేశం పార్టీ కలిసి నాకు ఒక అండగా, ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. మరి వేళ మీరు గంటా శ్రీనివాసరావు గారు అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాధవనగరం ఊరు గ్రామం, వీళ్ళందరూ కలిసి వేళ ఒక నిర్ణయం తీసుకొని వేళ మన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో కలవడం కోసం వచ్చారు. కలవడం గురించి నేను అంటలే. జనవరి 1 కొత్త సంవత్సరం మొదటి రోజునే ఒక శుభం జరిగింది మా ఇంట్లో. ఒక శుభం జరిగింది. ఈ శుభం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మొట్టమొదటిసారిగా మా ఇంట్లో జరిగింది శుభం. దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈవేళ జాయిన్ అయిన వాళ్ళు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నాతవరం మండలం మాధవనగరం నుంచి సుమారు 25 మంది ముఖ్య నాయకులు అందరూ కూడా, ఏదో చిన్న చిన్న నాయకులు కాదు, ఏదో ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక కుటుంబం బేసి ఉన్న నాయకులు వారు. అలాగే కేవీ శరభవరం నుంచి ఎక్స్ సర్పంచ్ గారు మహాలక్ష్మి గారు అని చెప్పి ఇంతకుముందు సర్పంచ్ చేశారు. ఇతను 2 సార్లు సర్పంచ్ చేశారు. వారు వీళ్ళందరూ వచ్చి వేళ మేము కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామండి, మీతో కలిసి పనిచేస్తాం, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి వీళ్ళందరూ ఈరోజు 1వ తారీఖున వచ్చి నన్ను కలిసి నా సమక్షంలో పార్టీలో జాయిన్ అయినందుకు వారికి అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గెలిస్తే భగవంతు దైవాలు అందరి వల్ల మీరు అడిగినటువంటి కార్యక్రమాలను చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను ఎప్పుడూ కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ మళ్ళీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్, ప్రతిక్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.